హే రామ్ హే రావణ్ ఇంత విద్వేషమా? హే రామ్ హే రావణ్ ఇంత విద్వేషాలు అవసరమా? కుల మత ప్రాంతాల వారిగా ఏమిటి విష జ్వాలాలు? ఈ పరిణామాలు ఎవరి కోసం? శ్రీరాముడిని రావణ బ్రహ్మను కూడా తుచ్చ రాజకీయాల కోసం ముడిసరుకుగా వాడుకోవడం ఏంటి? కొంతమంది యువకులు పార్టీల చేతిలో పావులుగా మారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో మరుగున పడుతున్న తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి ప్రయత్నం జరుగుతుండగా ఏపీలో కుల మత ప్రాతిపాదికన విభజన సృష్టించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే జోసెఫ్ ఆలియాస్ రావణ్ చేసిన వీడియోలో వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయ ప్రయోజనాల వేటలో మత గ్రంథాల జోలికి వెళ్ళడం ఎందుకు? రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడితే ప్రతి మత గ్రంథంలోనూ లోపాలు కనిపిస్తాయి. ఒక మతం వారు మరో మతానికి చెందిన ఆరాధ్య దైవాలను కించపరుస్తూ పోతే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అర్థమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఏపీలో జగన్ అధికారం కోల్పోయాక రాజకీయాల్లో విద్వేషాలను చొప్పించడం మొదలైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణ అన్న భేద భావం ప్రజల్లో కనిపించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధాని మోదీ ఆ మధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన నాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులను పిలిపించుకొని కర్తవ్య బోధన చేశారు. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వంచన చేరిన కవులు, కళాకారులు కొందరు ఉరకటం మొదలుపెట్టారు. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన సీతా చేత అగ్ని ప్రవేశం చేయించిన అందులో అద్భుత సందేశం ఉందని హిందువులు నమ్ముతారు. దీనివల్ల జోసెఫ్కు కానీ అతన్ని సమర్థించే వారికి కానీ వచ్చే నష్టం ఏంటో తెలియదు. మనుషుల్లోని బలాలు మహాభారత పాత్రల్లో కనిపిస్తాయి. ఆయా సన్నివేశాల్లోని పరమార్థాన్ని గ్రహించుకుంటూ రంధ్రాన్వేషణకు పూనుకోవడం మన అల్పత్వానికి నిదర్శనం. ఏపీ ప్రజల బలహీనత కులం, మతం అని గుర్తించిన జగన్ ఆ రెండింటిని వాడుకుంటున్నారు. జోసెఫ్ ఆలియాస్ రావణ్ అనే ఒక చిన్న ప్రాణి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడమే వర్తమాన రాజకీయాల్లో మహా విషాదం. రావణ్ వంటి వారి వల్ల హిందువులు సంఘటితమైతే అది కూటమికే లబ్ధి చేకూర్చవచ్చు. ఈ కారణంగానే కాబోలు హిందువులు సంఘటితం కాకుండా కులాల మధ్య విభజనకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కులం కూడు పెట్టదు, మతం జీవితాలను మార్చదు అని తెలిసి కూడా వాటి కోసం కొట్టుకోవడం అనాదిగా వస్తున్నది. మరి ఎందుకు సార్ ఆర్కే గారు కులం కూడు పెట్టదు, మతం ఏం పెట్టదు అంటున్నారు కదా? మరి ఆ కులం కోసమే కదా నువ్వు చంద్రబాబు కమ్మ, నువ్వు కమ్మ, ఇద్దరు చౌదరీలు. ఆ కమ్మ కులం కోసమే కదా నీ ప్రయత్నం, కుటిల ప్రయత్నం. మరి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే కూడా ఒక్కరోజు మంచి అని రాయలేదే? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాసేదేమో చక్కదనం రాస్తావు, నీకు తప్పు పట్టట్లేదు. ఆడ క్రిస్టియన్ హిందువులుగా చీలిపోయిన్లు ఆంధ్రప్రదేశ్లో. హిందువులలో మళ్ళా కులాల కుంపట్లను రాజేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఆందోళన పైన దాడులు జరగలేదు. ఆంధ్ర వాళ్ళందరూ బీఆర్ఎస్కి అండగా ఉన్నారు, టీఆర్ఎస్కి అండగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సార్ రావడం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తిస్తున్నారు. ఓ గూడు పుటారని ఉంటుంది మా తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకు ప్యాకేజ్ పడేస్తే ఒక నెల 2 నెలలు దాని మీద నడిపిస్తూ ఉంటారు మా వాళ్ళు ఛానళ్ళన్నీ. అదే పనిగా వాడిని తీసుకురావాలి, ఇంటర్వ్యూ వీని, ఇక వేరే పని ఏం లేదు. పేద ప్రజలు ఏనన్నవని, రైతులు ఏనన్నవని, కార్మికులు ఏనన్నవని, కర్షకులు ఏనన్నవని, ఎవడేనన్నవని, మనకు ఆ వెంచర్ల దగ్గర నుంచి డబ్బులు రావాలి, రాజకీయ నాయకుల నుంచి బ్యాక్ ఎండ్లో డబ్బులు వస్తే మనం ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ రన్ చేయవచ్చు. ఏమున్నదే దాంట్లో. బాగా రాసినాం ఈరోజు కొత్త పలుకు.